బిడ్డ వాళ్ళ పిల్లలైనా పెద్ద బిడ్డ జయమాల రెండో బిడ్డ వనమాల అమ్మవారు జనమా వసుంధరదేవి నాకు తొలసూరు కొడుకే తండ్రి తొలసూరు బిడ్డ అయింది మలసూరు కాలం కొడుకే తండ్రి మలసూరు బిడ్డ అయ్యారా రావణ రమణ రామ ఈ ఇద్దరు బిడ్డల లగ్గం చేసి అత్తగారింటికి సాగదోలితే మళ్ళా మేము కని కూడా గొడ్డు వాళ్ళమే మేము మంతాల పడ్డాడు అదే మాకు ఒక్కగాను ఒక్క కొడుకుంటే నా కొడుకు లంగైన దొంగైన కారణ దేశంలో కొడుకు బతికిరా మేము మంతాల పడ్డప్పుడు అవ్వ నీ కాలు నొత్తందా నీ రెక్క నొత్తందా నా కొడుకు బుక్కలంతా కూడు పెట్టునమ్మా అరే వచ్చే మళ్ళా అందుకే అన్నారు అతికే వరాలు పోచిన అల్లుడు ఏనాడికి కొడుకు కాదు కోటి వరాలు పోచిన కోడలు ఎప్పుడు బిడ్డ కాదు నా గర్భాల ఇద్దరు బిడ్డలు ఉన్నారు కానీ నాకు ఒక్కగాను ఒక్క కొడుకుంటే రేపటిగా నేను చచ్చినాడు తలలేపున ఇద్దరిని పేసు మన కొడుకైనా బంగారు మెడల సుద్దలు కొడల కంటి రాజుడు దశపతి మహారాజు ధర్మాన చేయగంట పుణ్య కొద్ది రాజు మీద సభ కత్తిరి బండి పెట్టుకుని తన భవనాల వేడి బిడ్డల బంగారు మీద చుట్టూ దూరమ్మ వసంతరాజు వస్తుందాగండి రాత్రి రాత్రి కుర్మని కలిగి రమా దేవా శరణు శరణు దేవతలార శరణు అపరమును దేవతలార వరగొంబర వినుండి జనులారా ఈ పుణ్యశాస్త్రీకమైన అలనాటి వారి కథలు నాటి వారి వితలు నాటి వారి కథలు వాళ్ళ నాటి వారి వితలు అన్నారు మరి భారత భాగవతం బత ప్రకృత యుగంబుద పరివం కళ్ళు సరకంజే కలమెక్కితే విందునరమాను వరి కొడదిన వరసలో పిరతులో ఏదిని మరి భూమి మీద పాప భారం ఎక్కువయ్యి పాప భారం మేలక పూతల్లి గడగడవనికి కావరా వరద ఉన్నదా గుణవంతులారా గుణవంతులారా కొడుకున్న పెద్దల గుణవంతులారా మరి తప్పులు ఒప్పులు 2 దండాలు 3 తల్లులారా
అల్లరి కానీ మీరు పూర్వకాలం నాని పుణ్యం గల్ల తల్లి చరిత్ర ఈనాడు ఒక కథ అన్నారమ్మా. అర్థం వేసుకుంటేనే కథ, అర్థం లేని కథ నాటికి అర్థమే అన్నారు. మరి అబ్బాబా కామెడీలు ఏమి చెప్తానో జరగబోయేది ఏ మానవుడు చెప్పలేడు. మరి గోవర్ధనగిరి నగరం పరిపాలించిన దేశపతి రాజవారి అమ్మవారు సుందరాదేవి ఇద్దరు బిడ్డలు కలిగి ఉండగా కొడుకు సంతానకులు కలకల కన్నీరు తీస్తున్నాడు. మరి అంతల భర్త కచ్చిలు బంధు పెట్టుకున్న ప్రవణాల ముందు పోయి రాజు ఎప్పుడు వచ్చి భర్త మాట విన్నది బాలరామ సుందరాదేవి. భర్తను మించిన భాగ్యం వృత్తిని మించిన పుణ్యం లేదు, మొగని మించిన మోక్షం లేపాయ. మరి పరమాత్రి సేవ కన్నా పరిచయం ముందు భగవంతుడి సేవ కన్నా భర్త సేవే ముందన్నారు. భర్త మాట మీరు మిత్రానికి సత్యనారాయణ జీవి సరగమందరు అన్నారు. మరి వస్త్రభర్తలు ఎదురు కోణిలోకి నింపుకుంటారని బాలా సుందర అయ్యో చెంబుత బతికాల పట్టే చెంబుత బతికాల పట్టే బాలమందిరి వేసుకో ధన అంటే అమ్మవారు వసుంధరాదేవి. ధన మాట వచ్చి భర్త ప్రాధాన్య కప్పుడు రాంగనే తీర్థన మీద పెడతారు రాయ్య. మనిషి నువ్వేమన్నా బగ్గపరిచినవా? ఎక్కడన్నా కాళ్ళు అరుగుతాయా? నిన్న మొన్న మధ్యన కడిగిన కదా, ఇలా కాళ్ళు ఎందుకు నీకు ధైర్యం వస్తలేదు కడిగేదా? అందుకు రోజుకు 3 సార్లు కలుగుతారా? ఒక్కనాని కాళ్ళు అరిగినాయి కాదా ఇరిగినాయి కాదా? మనిషి నువ్వేమన్నా బగ్గపరిచినవా? రోజుకింత ఉప్పకూర తప్పకూర తింటానా? రోజుకింత ఊడతానే కానీ కాళ్ళు అరిగేటి కాదు. ఆయన కాళ్ళు అరిగినవని నువ్వెక్కడ చూసినవు? శివరాత్రి అక్కడ చూసిరా అంతేనే కూతురా కాళ్ళకేలు లేవు. మరి వానికి ఏమైంది? వాని కాళ్ళకేలు లేవు, వాని చేతులకేలు లేవంటే తన భార్య కడిగితే వాని కాళ్ళకే లూజిపోలేదు, చేతులకే లూజిపోలేదు. వాడు ముందు జన్మంలో ఏ పాపం చేసిండో ఏ పుణ్యం చేసిండో ఈ జన్మ అందు కోని కుష్టాది రోగం లేచింది. వానికి చేసే కుట్ట నీకు నాకు కంత వేరు మంత వేరు ఆల్రౌండ్ అన్ని బంద్ అవుతాయి. నీ భాష మన పుట్టు వేరే మధ్య కానీ మన పెద్ద సరిగ్గా వేరు కావచ్చు. బామా వసుంధరాదేవి ఈ అక్కులి రమ్మని భర్త నోడుకొని ప్రవణాన్ని పుకున్నది బాగా సుందరాదేవి. భార్య భర్తలు వినగలమ్మా ప్రవణాన్ని నింపుకున్నదమ్మో. మొదలు పెట్టమాడని మొక్క చిన్న పుట్టుకున్నావు ఎంతో కొరకంట తిన్నావు. అక్క ఒక్కొక్కరైతే ఏడుగురు కదా అని చెప్పదట. ఇద్దరు పిల్లలు దొరికింది కచ్చడైతే పోరాడు దొరికింది. భార్య భర్తలు ఏమైనా పెట్టుకుంటూ నేను కొట్టుకోరా కట్టే
కొరకచ్చ బాబరా అయ్యో ఇక మగవారో పిల్లలా, మగన్నా చెప్పలేదా, మగవారో పిల్లలా. ఇద్దరు బిడ్డలు మనకల్లా ఉండగా ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు మనకల్లా ఉండగా నేను ఏనుగా తమ్మవన్నీ గ్రహించదు. నువ్వు పీడి అంతటూ అనుకుంటాను నా ఇద్దరు నీ పాంచన వంగ పెళ్లి కాడ ఉండగా నీకు ఇచ్చేది మధ్య మధ్య ఇద్దరు ఉన్నా రాగాడుగా చడలో పెట్టిండు వచ్చిన ఫుల్ బాటలు అయ్యో మనం వాళ్ళ కాయగా అవుతారు మన ఇంకా కాయగా అవుతారు మన తెలంగాణ కావాలి మన గర్భవాసం ఉంది ఇద్దరు బిడ్డ సంతానం ఉన్నదయ్యా ఇద్దరు బిడ్డలు ఉన్నారు కానీ మనకు రేపటికల్లా కాలు వేస్తున్నాడు మన కొడుకు అయితే కొడుకుల సంతానం లేకపోయాడు అయ్యో నాద నా ప్రాణనాథ ఓ నాదో నాద నా ప్రాణనాథ ఓ నాదో ఈ తల్లిదండ్రి కూడా కోరుకున్నా కొడుకులన్నా ఉంటావాలి అయ్యా మన తూర బిడ్డలన్నా ఉంటారా కొడుకులు పుట్టాలి కోరికెళ్ళి తీరాలి బిడ్డలు పుట్టాలి బ్రహ్మ తీరాలి లంగో దొంగ కొడుకు ఉండాలి ఎటుగా గుడ్డి ఒక బిడ్డ ఉండాలి అన్నరే ఇయ్యా మనకొక్క కొడుకుంటే ఓనాలా మనకొక్క కొడుకుంటే ఓనాలా ఇక్కడ కాదు మన కొడుకు ఎక్కడ ఒకరు వేసినా మన కొడుకు అటు మాత్రం ఎత్తి మన కొడుకు వచ్చి మన సాగు వేసుకొని 11 చుట్టూ ఉండి 11 దినం నాడు ఇయ్యా ఇలాంటి పండుగలు వేసుకోరా ఇలాంటి పండుగలు వేసుకోరా నారాయణుడా నారాయణ నదమన గర్భాన్ని ఇద్దరు బిడ్డలు ఉన్నారు కానీ ఇద్దరు బిడ్డలు ఎదిగిన తర్వాత ఇద్దరు బిడ్డలు పెళ్లి చేస్తే అత్తగారింటికి బిడ్డలు పోతారు ఒకరింటికన్నా ఉండి తల్లి బతుకుతారు నాదా ఆపత అంటే ఒక్కరోజు వచ్చి చూసిపోతారు కానీ ఎల్లకాలం మన తోడు నీడల్లో ఉండి మన బిడ్డలు మన కట్టం చూస్తారా ఇయ్యా మనకొక్క కొడుకుండే ఓనాదో వాడు ఎట్టోడో గుజ్జుడో లంగో దొంగో తిరిగిపోతో తాగుపోతో ఒక్క కొడుకు మనకుంటే మొగబాయి అని అట్టది గజ్జాలకింటికి వచ్చినాక గలవల్ల కూతున్నావా నువ్వు ఇక్కడ తిన్నావా నాయన నువ్వు తిన్నవేన నీకే బాధ నాన్న నువ్వు తిన్నా అని మన కొడుకు వాళ్ళకి ఇంటికి వచ్చి మనలా మందలిస్తురయ్యా ఆడపిల్లలంటే అక్కడ నాదా మన గర్భాన జన్మించిన బిడ్డలు ఒకరింటికి ఇద్దరు వెళ్ళిపోతాను తప్పని మనం మంచాల్లో అట రోజు వచ్చి బిడ్డరు మరి ఒక్కరోజు అడుగుకుండా అబ్బా నా సంవత్సరం ఎక్కడ వాయను నా ఎత్తేడైంది నా పిల్లలు ఎడిపోయిందో అని ఒక్కరోజు అడుగుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళు బిడ్డలు వెళ్ళిపోతారు ఎంత దూరం పోయినా ఓనాదో వంశముద్దరిగానే బిడ్డలు ఉండాలి గోత్రం కొనియాడ కొడుకులు ఉండాలో అన్నారు వంశముద్దరిగా బిడ్డలు ఉన్నారు కానీ గోత్రము కొనియాడ కొడుకుల పలవులే బాయన ఇక కొడుకుల సంతానం అన్నాడే నేను తిన్నావు దీని ఓనాదో పొట్టమంత ఇంటిలోనా ఓనాదా ఇప్పటికి మన బిడ్డ చేయమాల 7 ఏళ్ళ బిడ్డ పెరిగింది మన చిన్న బిడ్డ 5 ఏళ్ళ బాలవరామాల ఇంకొక 5 ఏళ్ళు కడితే పెద్ద బిడ్డ పెళ్లికి ఎదుగుతుంది అత్తగారింటికి సాగనంపుదాం ఆ తర్వాత రెండో బిడ్డ పెళ్లి చేస్తాం రెండో బిడ్డను అత్తగారింటికి సాగనంపుతే ఇక ఇద్దరు బిడ్డ అత్తగారి ఇంటి అల్లా వెళ్ళిపోతే ఇద్దరు బిడ్డలు అత్తగారి ఇంటికి పోతే మన ఇద్దరమే ఈ కొట్టం అంతా ఇంత గుడ్డి కుక్కలం
యా కనిపోటు వల్ల అయిపోతావా ఇద్దరు బిడ్డలు వెళ్ళిపోతాం ముఖం చూస్తాం అలా కని కొట్టల్లం అవుతాం మనకి ఆసర లేదు ముందాసర లేదు ఒక్క కొడుకు ఉంటే మనకు తీరనాదా మన మానవుడు అన్నప్పుడు ఎల్లకాలం ఒక్క తీరి నాటుకుంటాడయ్యా ఈ కాళ్ళు లెక్కలు గట్టి ఉన్నప్పుడు ఏ మనసైనా అనుకుంటాడు ఏ కొడుకు ఏ కొడలు పెట్టకుంటే నీళ్ళు తెలియదా అనిపిస్తుంది ఈ కాళ్ళు లెక్కల దగ్గర పడ్డప్పుడు ఈ మనిషిని అనుకోని ఇంకొక మనిషి కావాలనయ్యా ఇక మంతల్ల పడ్డ రోజు మనకొక్క కొడుకుంటే ఓనాలో ఇక మన కట్టమడుగునాదా ఓనాలో కోటికొక్క కొడుకన్నా ఉండాలి ఇక నూటికొక్క బిడ్డన్నా ఉండాలి నూటికి ఇద్దరు బిడ్డలు నేను కోడికి కొడుకులు లేపాయే ఈ రాజ్యం ఉండి ఎందుకు దేశం ఉండేందుకు రాదా రాజ్య పరిపాలన చేసే మన గోత్రం కొనియాడే కొడుకుల ఫలము మనకు లేపాయనా ఇక కొడుకుల సంతానం అన్నాలే కనాలా నేను తిన్నావో దీనేవో ఎండు ముండి ఏమి లాభం బంగారం ఉండి ఏమీ లాభమయ్యా కొడుకురా బలమనే కాదిన్నవే ఏ అదే నీకు అక్కర్లేదా అక్కడే నేను అంటానా పోయి పోప 5-6 ఏళ్ళు అవుతాం ఒకరు వంగపల్లి మొగలు పోతులు ఎవరైనా పట్టుకోక ఈ వంకపల్లి మొగలు చెడవ పని చేసినట్టు ఉంటుంది చెరవ కట్టం చేసుకున్నట్టు ఉంటది ఇదో కట్టం చేస్తాను అదో కట్టాలనే కానిపై కళ్ళాలు వెళ్ళేదా ఈ మార్గం మధ్యలో మార్గం అది మన ఇంటికి అటమంతా గుర్తు నేర్తుంది అంతా ముత్తాలు చేసిన పాపము మన పుట్టబట్టుకుని పీడుతున్నది కావచ్చు పాపం పక్కన పరమాత్రుడు పరమయ్యాలని అంటే కట్టవయ్యా నల్లవారాలు పల్లల్లాని లేదు బామ ఏడుగా వై బండ్లు ఏడుగా గాడి బండ్లు ఏడుగా నాగ బండ్లు 320 నాగబండి లక్క ద్వారా ఎడనల్ల పండుగల్లా చూడరా పారిగల్లా నేను బండ్లు కట్టా నువ్వు ఎగిరంగా తయారై రావమ్మా తల్లి ఎండుకుంటూ ఎక్కినాలి మారినాలి ఐదుకుంటూ ఎక్కినాలి పైసలుగా ఎండుకుంటూ ఎక్కినాలి మరి అందంగా ముస్తామై అమ్మ మతమై ఇంటి ముందు భర్త ఉన్నాడు బయట కష్టపడ్డాడు